భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో తాజా పరిస్థితిని విదేశాంగ రక్షణ శాఖల అధికారులు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, గత రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని వివరాలను బయటపెట్టింది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే తొలిసారి పాకిస్తాన్ తమ ఉద్రిక్తతలను, అదే సందర్భంలో సరిహద్దు ప్రాంతాల వైపు తమ సైన్యాన్ని మోహరించేటువంటి పరిస్థితులు పెరిగాయని, వీటితో పాటుగా లాంగ్ రేంజ్ వెపన్స్, ఇప్పటివరకు షార్ట్ స్పాన్లో ఉన్నటువంటి అంటే చిన్న చిన్న ఆయుధాలు మాత్రమే ఉపయోగించినటువంటి పాకిస్తాన్ రేంజర్లు ఇప్పుడు లాంగ్ రేంజ్ వెపన్స్ను ఎక్కువ దూరం ఫైర్ చేయగలిగినటువంటి, ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగేటువంటి వెపన్స్ ఎక్కువగా వాడుతున్నట్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే విదేశాంగ శాఖ, అదేవిధంగా ఆర్మీ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇప్పటివరకు అంటే 2 రోజుల క్రితం వరకు కూడా పాకిస్తాన్ కేవలం సరిహద్దు చెక్ పోస్టులు, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీ చెక్ పోస్టులకు సమీపంలో మాత్రమే కాల్పులు తెగబడినటువంటి పాకిస్తాన్ మూకలు గత 2 రోజుల నుంచి పాకిస్తాన్ చెక్ పోస్టులతో, పాకిస్తాన్ సరిహద్దుల్లో, భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులతో పాటుగా విమానాశ్రయాలను టార్గెట్ చేసుకొని ఈ మొత్తం దాడులకు పాల్పడుతూ ఉన్నారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని దాడి చేసుకుని టార్గెట్గా చేసుకుని చేసినటువంటి దాడిని విఫలం చేశాము అని చెప్పి ఆర్మీ వర్గాలు కొద్దిసేపటి క్రితమే వెల్లడించాయి. అయితే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ చేసేటువంటి ఏ దాడిని కూడా భారత్ పూర్తి స్థాయిలో సమర్థంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే భారత్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి అధికారిక సమాచారం 4 పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను, విమానాశ్రయాలను ధ్వంసం చేశాము అని చెప్పి ఈరోజు అధికారికంగా వెల్లడించింది. అదే సందర్భంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రాంతంలో నిన్న కూడా 4 చోట్ల తాము దాడులు జరిపామని, కేవలం ఉగ్రమూకలు ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్ చేశాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టము, ఎలాంటి విఘాతం కలగకుండా తాము జాగ్రత్త పడుతున్నట్లుగానే భారత వర్గాలు చెప్తున్నాయి. కానీ అటువైపు నుంచి అంటే పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి తీరు మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది. తప్పుడు ప్రచారం చేస్తోందని, దీంతో పాటుగా పవిత్రమైనటువంటి ప్రదేశాలు, మందిరాలను టార్గెట్ చేసుకుంటుందని, గురుద్వారాలను టార్గెట్ చేసుకొని ఈ దాడులు చేపడుతోందని, దాంతోపాటుగా సామాన్య ప్రజలు నివసించేటువంటి నివాసాలపై కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి మూకలు లాంగ్ రేంజ్ వెపన్స్ ద్వారా ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా ఈరోజు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైన 4 ఎయిర్ బేస్లను తాము ధ్వంసం చేశాము అని చెప్పి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి, వాస్తవ పరిస్థితిని ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక ప్రజెంటేషన్ కూడా ఈరోజు భారత్ ప్రజల ముందు ఉంచడం జరిగింది. వీటి కొనసాగింపుగానే భారత్లో ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారానికి ఎంత తేడా ఉంది అనేటువంటి విషయాలను కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ చేసేటువంటి ప్రతి ఒక్క దాడిని తాము సమర్థంగా ఎదుర్కొంటున్నామని, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేయడానికి ప్రయత్నించినారని, ఆ ప్రయత్నాన్ని తాము పూర్తిగా విఫలం చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా అవంతిపుర, పూంచ్, రాజౌరి వీటితో పాటు మరికొన్ని సెక్టార్లలో కాల్పుల మోత పెంచారు, కాల్పుల తీవ్రత పెంచారు. లాంగ్ రేంజ్ వెపన్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పఠాన్కోట్ ఎయిర్ బేస్ కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీ బేసులను కూడా ఈరోజు టార్గెట్ చేసుకొని దాడులు చేపడుతున్నారు. వాటన్నిటినీ సమర్థంగా తిప్పికొడుతున్నట్లుగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతను పాకిస్తాన్ మరింత పెంచి పోషించే విధంగా ప్రయత్నం చేస్తోందని, గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి పాకిస్తాన్ మూకలు ప్రయత్నం చేస్తున్నట్లుగా భారత వర్గాలు వెల్లడించడం జరిగింది. దీంతోపాటు వీటన్నిటిలో ప్రధానంగా ఈరోజు బయటపడినటువంటి ఒక విషయము, పాకిస్తాన్ తొలిసారిగా గత 15 రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తొలిసారిగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది. సైన్యాన్ని మోహరించడం అంటే ఒక రకంగా పాకిస్తాన్ భారత్తో యుద్ధం కోరుకుంటుంది అనేటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఈ ఉదయం తెల్లవారుజామున 1:40 సమయంలో పాకిస్తాన్ ఒక మిసైల్ పరీక్ష టైప్లో భారత్ వైపు కొన్ని ఆయుధాలను ప్రయోగించింది. వాటన్నిటిని పూర్తి స్థాయిలో సమర్థంగా తిప్పికొట్టినట్లుగా భారత వర్గాలు స్పష్టంగా వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారము, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటినీ
ఉన్నటువంటి పరిస్థితిని తాము వివరిస్తున్నామని, కానీ పాకిస్తాను విదేశాంగ విధానంలో తమకు ఉన్నటువంటి పరిచయాలను, అబద్ధాలను, ససాక్ష్యాలు లేకుండా ఏ రకమైనటువంటి పూర్తి భిన్నమైనటువంటి ఒక ప్రచారాన్ని ఈరోజు పాకిస్తాన్ నిర్వహిస్తోందని, బయట ప్రపంచం మొత్తానికి జరుగుతున్నటువంటి వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, వీటన్నిటినీ తాము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నట్లుగా అబద్ధాలను చేస్తున్నటువంటి ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దు అని చెప్పి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణము, భారతదేశం అనుసరిస్తున్నటువంటి తీరు, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ద్వైపాక్షికంగా భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి, భారతదేశానికి మద్దతుగా ఉన్నటువంటి దేశాలన్నిటికీ తాము ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని, ఇక్కడ ప్రధానంగా రక్షణపరమైనటువంటి భద్రత కంటే సైబర్ పరంగా చేసేటువంటి అబద్ధపు ప్రచారమే పాకిస్తాన్ ఎక్కువగా, అబద్ధపు ప్రాపగండాకి ఎక్కువ పాకిస్తాన్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దు అని, బయట ప్రపంచం కూడా నమ్మొద్దు అనేది ప్రభుత్వం ప్రధానంగా కోరుకుంటూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి మొత్తాన్ని ఎదుర్కోవటానికి కూడా భారత్ సంసిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, సైన్యం మోహరింపు, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మా ప్రతినిధి ధనుంజయ్ వివరిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ అరుణ్. మొత్తానికైతే సరిహద్దుల వద్ద అయితే పూర్తి ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు ప్రధానంగా చెప్పాలంటే శ్రీనగర్ నుంచి నాలియా వరకు దాదాపుగా 26 చోట్ల ఈ పాకిస్తాన్ డ్రోన్లతో పాటు అలాగే ఇతర లాంగ్ రేంజ్ వెపన్లతోటి దాడులు చేసినట్టుగా కూడా భారత సైన్యం వెల్లడిస్తోంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ దాడులనైతే సమర్థంగానే భారత సైన్యం తిప్పికొడుతుందని చెప్పాలి. ప్రధానంగా ఈ లాంగ్ రేంజ్ వెపన్స్ అలాగే పౌర లక్ష్యాలు, పౌర ఆవాసాలకు సంబంధించి పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులు తెగబడుతోంది. ప్రత్యేకించి కాసా కంటోన్మెంట్, అమృత్సర్లో ఉన్నటువంటి కాసా కంటోన్మెంట్ వద్ద కూడా ఇవాళ ఈ ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ డ్రోన్లతో దాడులు పాల్పడింది. అయితే ఎయిర్ డిఫెన్స్, సమర్థవంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి భారత సైన్యాలు అయితే ఆ దాడిని కూడా తిప్పికొట్టాయని చెప్పాలి. వివిధ ప్రాంతాల్లో చూడాలంటే బారాముల్లా, అలాగే అఖ్నూర్ తదితర రాజౌరి తదితర సెక్టార్లన్ని చోట్ల కూడా ఈ దాడులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇటు బీఎస్ఎఫ్ దళాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, అలాగే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు, ఇంటర్నేషనల్ బోర్డర్తో పాటు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్లతో పాటు వివిధ లాంగ్ రేంజ్ వెపన్స్తో కూడా వాళ్ళంతా కూడా దాడులు చేస్తున్నారు. దీన్ని సమర్థంగానే భారత రక్షణ దళాలు తిప్పికొడుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా బీఎస్ఎఫ్ దళాలు కొంత ఇన్ఫిల్ట్రేషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రత్యక్ష యుద్ధంతో పాటు ఫాల్స్ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పాల్పడుతుందని చెప్పాలి. దీన్ని తిప్పికొట్టే విధంగా సైబర్ అలర్ట్నెస్ కూడా పెంచుతున్నామని చెప్పి కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా చెప్పాలంటే పౌర ఆవాసాల లక్ష్యంగా, అలాగే పాకిస్తాన్ కూడా తమ పౌర విమానాలు అంతర్జాతీయ స్పేస్ని అయితే తెరిచిపెట్టింది. పౌర విమానాలని తన షీల్డ్గా వాడుకుంటోంది. ప్రధానంగా చెప్పాలంటే సియాల్కోట్లోని ఎయిర్ బేస్ను మన భారత యుద్ధ విమానాలు దాడి చేశాయి ప్రతిదాడిగా. అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు దాడులు పెంచకుండా పౌర విమానాలని తన షీల్డ్గా వాడుకుంటోంది. అలాగే భారత్లోని వివిధ పౌర ఆవాసాలతో పాటు ధార్మిక క్షేత్రాలు, గురుద్వారా, సిక్కుల ప్రార్థనా మందిరాలైనటువంటి గురుద్వారాలని, అలాగే వివిధ ధార్మిక కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రధానంగా చెప్పాలంటే వివిధ ప్రాంతాలు, శ్రీనగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ సంబంధించి వైద్య ఆసుపత్రులతో పాటు స్కూళ్లను కూడా లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైపు నుంచి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ ఉదయం వరకు ఉన్నటువంటి పరిస్థితిని ప్రధానమంత్రి కూడా సమీక్షించినట్టే చెప్పాలి. మొత్తం చూస్తే కనుక ఈ ప్రతిదాడుల మధ్య పాకిస్తాన్ కొంత విపరీతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా చెప్పాలంటే తమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దుల్లోకి పెద్ద ఎత్తున పాకిస్తాన్ తన మిలిటరీని మోహరించే ప్రయత్నం అయితే చేస్తోంది. అక్కడి నుంచి కదలికలు పెద్ద ఎత్తున కనిపించినట్టు రక్షణ దళాలు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే ఈ దాడిని తిప్పికొట్టేందుకైతే భారత సైన్యం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పాలి. మొత్తం మీద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా సమర్థంగానే పనిచేస్తోంది. అలాగే వివిధ వ్యూహాత్మకమైనటువంటి చర్యల ద్వారా దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి అరుణ్ అండ్ ధనుంజయ్, అవుట్అవుట్ స్టూడియో, ఢిల్లీ నుంచి.